అటవీ రక్షణ పచ్చదనం పెంపు నిరంతరాయ ప్రక్రియలు అన్నారు మంత్రి కొండా సురేఖ. హరితహారంపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి కొండా సురేఖ కార్యక్రమాన్ని పూర్తి జవాబుదారీతనంతో నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని సూచించారు మంత్రి. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇంటి అవసరాలకు ఉపయోగపరమైన అలాగే కనీస ఆదాయాలనిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూలు, పండ్ల జాతుల మొక్కల పంపిణీతో పాటు స్వచ్ఛందంగా మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాబట్టి గతంలో ఏ విధంగానైతే కొనసాగిందో ఈ కార్యక్రమం ఈ ఇయర్ కాకుండా ముందు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఫండ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించాయో ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఎందుకంటే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలి అని అంటే గ్రీనరీ వల్లనే కంట్రోల్ అవుతుంది. కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమాన్ని రెస్పాన్సిబిలిటీ చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెగ్లెక్టెడ్గా ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి కోఆర్డినేషన్ తోటి అందరం ముందుకెళ్లాలని కలెక్టర్స్ కూడా స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇచ్చి ఏ విధంగా ప్లాంటేషన్ చేయాలి, ఏ ఏరియాలలో చేయాలి అనేది కూడా చెప్పాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హరితహారం కార్యక్రమాన్ని వాళ్ళు డిపార్ట్మెంట్ల వారీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తాం.